హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిట్ ఆఫ్ తెలుగు ఛానల్. ఈరోజు నేను స్టార్ట్ అవర్ అని ఇది 50 మిలియన్ ఫండింగ్ అయితే జరిగింది. సో ఆ ఎయిర్ డ్రాప్ గురించి చెప్తాను. ఇంకొక ఎయిర్ డ్రాప్ అప్డేట్స్ అంటే మామూలుగా జనరల్ టాపిక్ గురించి చెప్తాను. సో మీకు ఎప్పుడైనా మొబైల్ యూజర్స్ ఏదైనా సైట్లో ప్రాబ్లం వస్తే ఏదైతే ఇప్పుడు ఈ సైట్ ఉంది ఇక్కడ కాపీ చేసేసుకొని మళ్ళీ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి రీఫ్రెష్ చేయండి, 2-3 సార్లు అలా ట్రై చేయండి. డెస్క్టాప్ వెర్షన్ ఆన్ చేయండి. ఈ విధంగా ఉన్నాయి. అన్నీ చేసినా కానీ కాకపోతే అదర్ టెస్ట్ నెట్లో చేసుకోండి, ఇదైతే వదిలేసేయండి. అలా చేసుకోండి అనమాట. ఇంకొకటి, ఇది టెస్ట్ నెట్లన్నీ నేను మ్యాక్సిమం టెస్ట్ నెట్లు మైనింగ్ సైట్లు అయ్యే చెప్తున్నాను. ఇన్వెస్ట్మెంట్ నా సైట్లో మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్లు ఉండవు. 1 or 2 కూడా స్మాల్ అమౌంట్స్ తోటే నేను చెప్తాను. సో మీకు ఇది యూజ్ఫుల్ అవుతుంది. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, ఎంప్లాయీస్ అయితే అడిషనల్ ఇన్కమ్ కింద ఉంటుంది, స్టూడెంట్ అయితే అడిషనల్ ఇన్కమ్ కింద ఉంటుంది. అంతేగాని ఇన్వెస్ట్మెంట్లు అటువంటివి నేను ఎప్పుడు చేయను. ట్రేడింగ్లో చేయండి, ఫ్యూచర్స్ చేయండి, ఆప్షన్స్ చేయండి, ఇటువంటివి నేను చెప్పను. ఎందుకంటే అవన్నీ రిస్క్తో కూడుకుని మనం టెస్ట్ నెట్లు చేస్తే ఏంటంటే మనకు అమౌంట్లు వస్తుంటాయి. సో అది స్మాల్ అమౌంట్ వస్తుందా, బిగ్ అమౌంట్ వస్తుందో తెలియదు. ఇప్పుడు పీకే చూడండి, అందరికీ మినిమము నేను చెప్పిన వీడియో చూసి ఎవరైతే చేశారో, అంతకు ముందర డీపిన్స్ నేను చెప్పినవి ఎవరైతే చేశారో, సో వాళ్ళందరికీ మినిమం 1,000 నుంచి 60,000 దాకా అయితే అమౌంట్ వచ్చింది. సో అలాగా చేసుకోండి. ఇప్పుడు షార్ట్ అని చెప్పి అది 3 years నుంచి చేస్తూ ఉంటే నేనైతే ఎలిజిబుల్ కాలేదు. అటువంటివి కూడా కొన్ని వస్తుంటాయి, పోతుంటాయి. సో ఒక ఎయిర్ డ్రాప్ రానంత మాత్రాన ఏమి ఉండదు. మళ్ళీ ఇంకొక ఎయిర్ డ్రాప్లో పార్టిసిపేషన్ చేస్తూ ఉండండి. డైలీ యాక్టివిటీస్ చేస్తూ ఉండండి. మంచి మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మోనాడ్ కానీ సహారా కానీ ఇటువంటి మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా ఫండింగ్, అటువంటి డైలీ యాక్టివిటీస్ చేస్తూ ఉండండి, మీకు ఎలిజిబిలిటీ అవుతారు. సో మనం మ్యాక్సిమం మన ఛానల్లో ఫ్రీ ఎయిర్ డ్రాప్స్ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్లు అనేవి చేస్తున్నాం కాబట్టి అందరూ మీ మొబైల్ నేను సో నా మొబైల్లో నేను అన్నీ చేయగలిగినవన్నీ చేస్తున్నాను. మీ మొబైల్లో అవి కొన్ని ఫెయిల్ అవుతూ ఉన్నాయి, అవి మీరు చెక్ చేసుకోండి. సో నేను మొబైల్లోనే చేస్తున్నాను కదా, మరి నాకు ప్రాపర్గా అవుతున్నప్పుడు మీకు కూడా అవ్వాలా. నేను డెస్క్టాప్ ల్యాప్టాప్లో చేసి మీరు మొబైల్లో చేస్తే ప్రాబ్లం వస్తే అది వేరే విషయం. కానీ సో నేనే మొబైల్లో చేస్తున్నప్పుడు మీకు అది కూడా మీరు ప్రాపర్గా చేసుకోండి. మీ నెట్వర్క్ ప్రాబ్లమా, సో మీ మొబైల్ సపోర్ట్ చేయట్లేదా, అవన్నీ చూసుకోండి. సో ఇవైతే చేసుకోండి అన్ని టెస్ట్ నెట్లో. కొంతమంది ఏంటంటే ఒక టెస్ట్ నెట్లో జాయిన్ అవుతారు, వదిలేస్తారు, దాన్ని పట్టించుకోరు. తర్వాత ఒక 2 months తర్వాత ఎప్పుడైతే ఎయిర్ డ్రాప్ వస్తుందో, ఆ ఎయిర్ డ్రాప్ వచ్చినప్పుడు నేను ఎలిజిబిలిటీ కాలేదు అనేది అటువంటివి చేసుకోబాకండి. ఒక టెస్ట్ నెట్లో జాయిన్ అయిన తర్వాత డైలీ 1 or 2 యాక్టివిటీస్ అయితే చేస్తూ ఉండండి. సో అది మెయిన్. దానికి సంబంధించిన టాస్క్లు ఏమైనా వస్తే నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేసినప్పుడు అవి కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను. అలా చేసుకుంటూ ఉంటేనే మీకు ఎయిర్ డ్రాప్ ఎలిజిబిలిటీ అవుతారు. ఎయిర్ డ్రాప్లో టెస్ట్ నెట్లో ఏం చేయకుండా లాస్ట్ ఎయిర్ డ్రాప్ వచ్చినప్పుడు ఎలిజిబిలిటీ కాలేదంటే అదేం చేయలేదు. మీరు ఫస్ట్ నుంచి చేస్తూ ఉండాలి. చేసినప్పుడు లాస్ట్లో ఏదైతే కొన్నిసార్లు మనం ఎన్ని చేసినా కొన్నిసార్లు ఎలిజిబిలిటీ కావు. వాళ్ళు కొత్త క్రైటీరియాలో పెడతారు. వాళ్ళు ఏంటంటే ఎక్కువ మంది ఉంటే వాళ్ళకి ప్రాబ్లం కాబట్టి ఎలిమినేట్ చేయాలని చెప్పి ఏదో ఒక క్రైటీరియా పెట్టి చాలామందిని ఎలిమినేట్ చేస్తారు. అవి కూడా జరుగుతూ ఉంటాయి. సో అవన్నీ మనసులో పెట్టుకోండి. చేసేది మనం ప్రాపర్గా చేసుకుంటూ పోవాలా. టెస్ట్ నెట్లో అయితే 1 or 2, డీపిన్స్లో అయితే వన్ టైం చేస్తే సరిపోతుంది, మైనింగ్లో అయితే 1 time చేస్తే సరిపోతుంది. ఇటువంటివన్నీ చేసుకుంటూ ఉండండి. వచ్చిన వరకు ఎయిర్ డ్రాపులు ఫ్రీగా అయితే తీసేసుకోండి. సో అది ఎయిర్ డ్రాపులు మీరు 50% పెట్టుకొని 50% ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకునే పని అయితే అటువంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, నా అడ్వైజ్ అయితే. సో మీరే డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేసి మీ డబ్బులన్నీ పోగొట్టుకోబాకండి. అటువంటి ప్రాబ్లం మీకు ఎప్పుడైనా చూడండి, మనం ఏదైనా పని చేస్తూ ఉంటే మనకి అడిషనల్ ఇన్కమ్ వచ్చేటట్టు మనం జనరేట్ చేసుకోవాలి. కానీ మన అమౌంట్ తీసుకుపోయి ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి దాంట్లో లాస్ చేసుకుని అవన్నీ చేసుకోబాకండి. ఫర్ ఎగ్జాంపుల్ నా దాంట్లో మెయిన్గా మీరు చూస్తే మెయిన్ నెట్ టాస్క్లు చాలా తక్కువ ఉంటాయి. ఎందుకనంటే నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టాను కాబట్టి. జేకే స్రింకేలో నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టాను, వాళ్ళు క్రైటీరియా ఇచ్చారు, ఆ క్రైటీరియా నాది ఫెయిల్ అయిపోయింది, నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా పోయింది. కాబట్టి నేను ఇన్వెస్ట్మెంట్ జోలికి పోను. ఆ ఒక్క సైట్కే పోయినా
మిగతా సైట్లన్నీ నా యూట్యూబ్ ఛానల్లో చూసుకోవచ్చు. అన్నీ ఫ్రీగా చెప్పినాను. అదొక్క సైట్ మాత్రం నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది, ఎందుకంటే మంచి నెట్వర్క్ అని. కానీ అది కూడా క్రైటీరియాలో పోయింది. కాబట్టి మిగతా టెస్ట్ నెట్లో చేసుకుంటే డబ్బులు వస్తూ ఉంటాయి. ఈ మనీ అనేది మనకి ఇంపార్టెంట్. ఆ మనీ గురించే కదా ఇదంతా చేస్తుంది. సో టెస్ట్ నెట్లో చేసేటప్పుడు మంచిగా చేసుకోండి. నేను చెప్తున్నాను కదా, 1 or 2 ట్రాన్సాక్షన్ కంపల్సరీగా చేసుకోండి. మైనింగు డిపిఎన్స్లో ఇట్లా 1 time చేసేసుకొని డైలీ చెక్ చేసుకుంటా ఉండండి. చేసుకుంటా ఉంటే మీకేమనిపిస్తుంది అంటే, ఫ్రీగా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఏదైనా ఒక అమౌంట్ వచ్చినప్పుడు హ్యాపీ ఉంటుంది. ఒకవేళ రాకపోయినా కానీ పెద్ద బాధ ఉండదు, ఎందుకంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేయలేదు కాబట్టి. సో ఇన్వెస్ట్మెంట్ అనే జోలికి వెళ్ళబాకండి. మ్యాక్సిమం టెస్ట్ నెట్లు డీపిన్లోనే చేసుకోండి. నా ఛానల్ అన్నీ మ్యాక్సిమం అవే ఉంటాయి వితౌట్ ఇన్వెస్ట్మెంట్. కాబట్టి మీ మొబైల్ చూస్తూ నేను మొబైల్లోనే చేసి చూపిస్తున్నాను కాబట్టి దాని ప్రకారంగా ఫాలో అవ్వండి. 1 or 2 ఎయిర్ డ్రాప్స్ మీ మొబైల్లో యాక్టివేట్ కాకపోతే అవి తీసేసి వేరే టెస్ట్ నెట్ ఎయిర్ డ్రాప్లు ఏదైతే మీ మొబైల్లో వర్క్ చేస్తూ ఉంటాయో వాటిలో చేసేసుకోండి. సో ఈ ఎయిర్ డ్రాప్ వచ్చేసి స్టార్ టవర్ 50 million ఫండింగ్ అయితే జరిగింది. ఫస్ట్ ఇక్కడ ఈమెయిల్ ఎంటర్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ సెండ్ వెరిఫికేషన్ కోడ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ సెండ్ మీద క్లిక్ చేయండి. నేను ఎంటర్ చేసిన ఈమెయిల్ ఇక్కడ వెరిఫికేషన్ సెండ్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చిన్న కోడ్ చూపిస్తుంది చూడండి. ఇక్కడ ఎంటర్ చేయాలి. చేస్తేనే ఆ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. సో నాకు వచ్చింది, నేను ఎంటర్ చేస్తున్నా. చేసి ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. చేస్తే ఇక్కడ మీకు సెండ్ వెరిఫికేషన్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. మీకు ఈమెయిల్కి వచ్చింది, ఇక్కడ ఎంటర్ చేయాలి. ముందర క్యాప్చా అయితే ఇచ్చారు, ఆ క్యాప్చా చూసుకోండి. క్యాప్చా చేసిన తర్వాత ఇది ఎనేబుల్ అవుతుంది. సో ఇక్కడైతే నాకు స్పామ్ ఫోల్డర్లో వచ్చింది. అప్పుడు స్పామ్ ఫోల్డర్లో వచ్చినప్పుడు ఏం చేయాలంటే, స్పామ్ ఫోల్డర్లోకి వెళ్ళండి. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు రిపోర్ట్ నాట్ స్పామ్ అని చెప్పి ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అన్ని సైట్లు కాదు, ఏదైతే మంచి ఫండింగ్ ఉందో దాని వరకే. ఇప్పుడు నాది మెయిన్ ఇన్బాక్స్లోకి వచ్చేసింది. సో ఇక్కడ నా కోడ్ని నేను కాపీ చేస్తున్నా. కోడ్ని కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయాలి. సో ఇది పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వండి, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇవ్వండి, ఇన్వైట్ కోడ్ అలాగే ఉంచండి. ఇది మీకు చేస్తే ఏమవుతుందంటే అడిషనల్ బెనిఫిట్ వస్తుంది. సో తర్వాత ఇక్కడ డౌన్లోడ్ యాప్ కూడా ఉంది, అది కూడా చెప్తాను నేను. ఇక్కడ మీరు డౌన్లోడ్ యాప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయబాకండి. రిజిస్టర్ ఇమీడియట్లీ మీద క్లిక్ చేయండి. నేను సపరేట్గా ఇస్తా. ఫస్ట్ అయితే మీరు ఈ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఫస్ట్ కంప్లీట్ చేయండి. నేను సపరేట్గా ఇస్తా యాప్. మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలా. రిజిస్టర్ ఇమీడియట్లీ మీద క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ అయిపోగానే మీకు ఈ విధంగా చూపిస్తుంది. మీరు ఎక్కడైనా ఇక్కడ చూడండి, గెట్ ఇట్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ ఉంది. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన. ఆ డౌన్లోడ్ అయిన తర్వాత ప్రాసెస్ చెప్తాను నేను. మీకు ఈ విధంగా చూపిస్తుంది ఈ వ్యాలెట్, ఐ హ్యావ్ వ్యాలెట్, నో వ్యాలెట్ అని. మీరందరూ నో వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. నో వ్యాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా చూపిస్తుంది. ఐడెంటిటీ వ్యాలెట్ అని ఉంది కదా, హెచ్డి, దీని మీద క్లిక్ చేయండి. ఐడెంటిటీ వ్యాలెట్ హెచ్డి మీద ఇక్కడ వచ్చేసేసి ఐడెంటిటీ వ్యాలెట్ నేమ్ ఇవ్వండి, వ్యాలెట్ పాస్వర్డ్ ఇవ్వండి, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇవ్వండి. ఇక్కడ పాస్వర్డ్ హింట్ ఏదని ఇచ్చుకోండి. ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. రీడ్ అంటారు, క్రియేట్ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. నేనైతే ఈ పాస్వర్డ్లు ఇవన్నీ నేను చూపించకూడదు కాబట్టి స్టెప్పులు చెప్పేస్తున్నా. వ్యాలెట్ నేము, పాస్వర్డ్ ఏదైనా హింట్ ఇచ్చుకున్నప్పుడు నేను ఇవ్వండి. ఇక్కడ ఐ అగ్రీ మీద కంపల్సరీగా క్లిక్ చేయండి. క్రియేట్ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడైతే జనరేట్ మెమనిక్ అని వస్తుంది, అంటే 12 word ప్లేసెస్ వస్తుంది. ఇదైతే సేవ్ చేసుకోండి. ఒకవేళ వెరిఫై అడిగితే వెరిఫై చేయండి. సో నేను వీడియోలో చూపించకూడదు కాబట్టి చూపించను. ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేయండి. 12 words ప్లేస్ వస్తుంది. అది కాపీ చేసుకోండి. తర్వాత వచ్చేసి వెరిఫై అడిగితే వెరిఫై చేసేసేయండి. 3rd word ఏంది, 5th word ఏంది, 7th word ఏంది, అవన్నీ అడుగుతాయి కదా, అవన్నీ చేసేసుకొని క్రియేట్ వ్యాలెట్ అయితే చేసేసుకోండి. సో మీకైతే వ్యాలెట్ ఈ ప్రాసెస్ ఏం జరిగిందంటే, సో మెమనిక్ మీద క్లిక్ చేసిన జనరేట్ మెమనిక్ మీద, సో అక్కడ షో మెమనిక్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, అది చూపించండి. అది షో అవుతుంది. అది రాసేసుకోండి. వెరిఫై కంపల్సరీగా ఉంది, వెరిఫై చేసేసుకోండి. ఆ కాపీది
కింద కాపీ ఆప్షన్ ఉంది కదా, అది కాపీ చేసేసుకొని మీ మెయిల్లో కానీ ఎక్కడైనా సేవ్ చేసి పెట్టుకోండి. లేదనంటే మీ ఏదైనా బుక్లో కానీ నోట్బుక్లో అటువంటి చేసుకోండి. సో ఇక్కడ వ్యాలెట్ అవుతుంది, ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. ఇది మీ వ్యాలెట్ అనమాట. ఇక్కడ మీకు వ్యాలెట్ అడ్రస్ కూడా ఉంటుంది. బిట్ కాయిన్, ట్రోను, బిఎన్బి ఈ 4 చైన్లు అయితే ఇప్పుడు అవైలబిలిటీ ఉంది. సో ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి, సెంటర్ బటన్ మీద. సో ఇక్కడ జాయినర్స్ ఉంది కదా, దీన్ని ఇలాగ పక్కకు జరపండి. సో ఇక్కడ దీని మీద లేదంటే ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి వరుసగా. సో ఇక్కడ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు ఏదైతే సేమ్ లాగిన్ మనం ఫస్ట్ సైట్లో చేసాం కదా, అదే ఇక్కడ ఈమెయిల్ ఇవ్వండి, అక్కడే పాస్వర్డ్ ఇవ్వండి, లాగిన్ చేయండి. సో ఇక్కడ ఈమెయిల్ పాస్వర్డ్ ఇవ్వండి. సో ఈమెయిల్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తుంది మైనింగ్ ఇన్కమ్ రికార్డు ఓపెన్ అని చెప్పేసి. సో మీకు ఇక్కడ చూడవచ్చు కరెంట్ కంప్యూటింగ్ పవర్ ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు ఇదిగో ఇక్కడ షేర్లో ఇది వచ్చేస్తుంది అనమాట, ఓకే అని వచ్చేస్తుంది. ఇక్కడ మైనింగ్ వచ్చేసి 50 మైనింగ్ పవర్ ఇచ్చారు. ఇక్కడ మీకు STR టోకెన్స్ అయితే మీకు కనిపిస్తాయి. సో మీరు ఇక్కడ రీఫ్రెష్ చేయండి, మీకు బ్యాలెన్స్ చూపిస్తాయి. ఇక్కడ మనం ఓపెన్ అని కొట్టంగానే ఓకే అని వస్తుంది. సో మీకు ఇక్కడ బ్యాలెన్స్ చూపించకపోతే ఇక్కడ రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ చేస్తే మీకు ఎనేబుల్డ్ అని వస్తుంది. ఎవ్రీ 24 అవర్స్కి ఒకసారి చూస్తూ ఉండండి ఇక్కడ ఎనేబుల్ ఉందా డిసేబుల్ ఉందా. ఒకవేళ ఓపెన్ అని మళ్ళీ వచ్చింది అనుకోండి, ఓపెన్ మీద మళ్ళీ క్లిక్ చేయండి, ఓకే అంటే ఎనేబుల్డ్ వస్తుంది. ఇక్కడ రిఫ్రెష్ చేసేస్తే ఈ విధంగా షేర్ చూపిస్తుంది. ఇక్కడ మైనింగ్ రికార్డు చూపిస్తుంది. సో ఈ మైనింగ్ అయితే ఫస్ట్ ఇది చేసేసుకోండి. సో దీని గురించి ఏదైనా అప్డేట్ వస్తే నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ టెలిగ్రామ్ అకౌంట్ ఉంటుంది, అక్కడే లింక్స్ ఉంటాయి. సో వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.